తెలంగాణలో గవర్నర్ కోటాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారానికి వచ్చి వెనుదిరిగారు. కౌన్సిల్ హాల్లో దాదాపు 2 గంటల పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ కోసం వెయిట్ చేశారు. అయితే ఆయన అనారోగ్యం కారణంగా రాలేకపోయారు. దీంతో ఎమ్మెల్సీలు కోదండరాం, అమర్ అలీ ఖాన్ తిరిగి కౌన్సిల్ హాల్ నుంచి వెళ్లిపోయారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, అనుశ్రీ, తెలంగాణ శాసన మండలిలో ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితం ఈ సంఘటన జరిగింది. కొత్తగా గవర్నర్ కోటాలో ఎన్నుకోబడినటువంటి కోదండరాం అట్లాగే అమీర్ అలీ ఖాన్ వీళ్ళిద్దరూ కూడా గెజిట్ విడుదల చేశారు. ఎమ్మెల్సీలుగా ప్రమాణం స్వీకారం చేసేందుకు శాసన మండలికి ఉదయం 11:30 గంటలకు వచ్చారు. కానీ చైర్మన్ ఆయన అనారోగ్యం కారణంగా అందుబాటులో లేకపోవడంతో ఆయనకు సంప్రదించేందుకు దాదాపు 2 గంటల పాటు ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదు. కానీ ఆయన స్టాఫ్ ఆయనకు అనారోగ్యం కారణంగా ఆయన అందుబాటులో లేరు, ఈ రోజు అందుబాటులో ఉండరు అన్నటువంటి అంశాన్ని ఎమ్మెల్సీలిద్దరికి కూడా తెలియజేయడంతో వాళ్ళు వెనుదిరిగారు. ప్రమాణ స్వీకారం చేసేందుకు వచ్చామని ఈ రోజు చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో మరొక రోజు సమయం ఇవ్వాలని చైర్మన్ ను కోరినట్లు ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ కోదండరాం అట్లాగే అమీర్ అలీ ఖాన్ కొద్దిసేపటి క్రితమే ప్రకటన చేశారు. దాదాపు 2 గంటలకు పైగానే అక్కడ కొంత హైడ్రామా నడిచిందని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన ఉన్నారు. అయితే కావాలనే ఆ చైర్మన్ అందుబాటులో లేడు అన్నటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత జరిగింది. 2 గంటల పాటు జరిగింది. కానీ అసలు విషయం తెలుసుకున్న తర్వాత ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా అక్కడి నుంచి వెనుదిరిగి మరొక రోజు సమయాన్ని ముందే చైర్మన్ నుంచి తెలుసుకున్న తర్వాత వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. అనుశ్రీ. రైట్, థాంక్యూ శేఖర్.